నేటి రాశి ఫలితాలు. అమ్మ, ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం బాగుంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కళారంగంలో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున రుణములు ఏదన్నా ఉంటే వాటిని చెల్లించడం కానీ, శారీరక ఆరోగ్యం మీద ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకోవడం కానీ, దేహ పరిశ్రమ అనేది అధికంగా ఉండడం, ప్రయాణాలు చేయడం, బంధుమిత్రులతో విభేదాలు రాకుండా వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతోంది. అలాగే మిత్రులు, తోబుట్టువులతో కలిపి ఈ రోజున కొంత ఖర్చులు అధికంగా కూడా కనబడుతున్నాయి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశి వారికి సంతానపరమైన విషయాలు, అలాగే ఇష్టమైన ఆప్యాయత కలిగిన వ్యక్తులతోనూ ఈ రోజును చాలా చక్కగా గడుపుతారు. అలాగే కుటుంబంలో మీ యొక్క ముఖ్యమైన బంధుమిత్రుల రాక అనేది, వారితో కలిపి ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం అనేది అధికంగా ఖర్చు అయినప్పటికీ అది మీకు మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి అధికంగా అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న కార్యక్రమాలు పెద్ద శ్రమ లేకుండానే వాటికి మంచి ఫలితాలు వచ్చే విధంగా, ఎక్కువ కష్టపడకుండా మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈ రోజున ప్రయత్నాలు అనేవి మంచిగా సాగుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా మీ తెలివితేటలతో, అంటే ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి కొంత గాబరాగా మీరు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా తర్వాత సమయస్ఫూర్తిగా మీరు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. వాహనానికి సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గృహానికి సంబంధించిన విషయాల్లో ఇంతకుముందు పెట్టుబడి పెట్టిన విషయాలలో, గృహానికి సంబంధించిన విషయాలలో వాటికి సంబంధించిన చర్చలు అనేవి ఈ రోజున ముందుకు సాగడం, అవి కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. ఈ సింహరాశి వారికి దగ్గర ప్రయాణాలకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తోబుట్టువులతో చర్చించి, లేకపోతే వారితో ఈ రోజున సమావేశాలకి అవకాశం అనేది, అలాగే కొన్ని సమావేశాలకి ఈ రోజున మీరు అటెండ్ అవ్వడం, అంటే గృహపరమైన సమావేశాలు, అంటే ఏదైనా మిత్రులతో కలిపి ఈ రోజున మంచి వాతావరణంలో మీరు ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మికమైన ప్రదేశాలు సందర్శించడం లాగా, అలాగే మిత్రులతో కలిపి చక్కగా ఈ రోజున మీరు గడపడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం, ఇరుగు పొరుగుతో కలిపి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం. దాంతోపాటు మీకు కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కమ్యూనికేషన్, అంటే నాయకత్వ లక్షణాలతో కూడిన కమ్యూనికేషన్ అనేది మీలో ఈ రోజున ఎక్కువగా గమనించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఈ కన్యారాశి వారికి ఈ రోజున అది ఆధ్యాత్మికపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీరు ఎదురు చూస్తున్న విషయాలలో ఆకస్మికమైన విషయాలు కొన్ని మీరు వినడం, అనుకోని ప్రయాణాలు లాంటివి మీకు ఎదురవడం అనేది, అనుకోని వ్యక్తుల్ని కలవడం, నూతన పరిచయాలు, ముఖ్యమైన పనులు కొద్దిపాటి వాయిదాలు మీ అంతటి మీరే వేసుకునే పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే అనుకోని ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ మీరు దాన్ని ఎలాగన్నా చక్కగా అధిగమించి అనవసరమైన ఖర్చులు కాకుండా చక్కని విధానంలో ఖర్చులు అయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున సంఘంలో గౌరవం, గుర్తింపు, మర్యాద పెరుగుతుంది. ఇష్టపడిన వ్యక్తులతో చక్కగా చర్చిస్తారు. సాంఘిక సంబంధాలు, నూతన పరిచయాలు బలపడతాయి. అలాగే వ్యక్తిగతంగా మీరు చేస్తున్న నిస్వార్థమైన సేవకి గుర్తింపు, గౌరవం మొదలైనవి లభించడం,
భాగస్వామి వ్యవహారాల్లో మీ జీవిత భాగస్వామితో కలిపి ఈ రోజును చాలా చక్కగా, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మీకు గుర్తింపు గౌరవంతో పాటు భాగస్వామితో కలిపి ఈ రోజున మీరు చాలా ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాల్లో, అంటే ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త బాధ్యతలు, అధిక శ్రమ మొదలైనవి కనబడతాయి. అయినప్పటికీ తగిన గౌరవం అనేది మీకు ఏర్పడడం అనేది, తండ్రికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా తండ్రితో పాటు చర్చించి తండ్రికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన, అంటే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలలో దానికి సంబంధించి పెద్దల్ని కలవడం, వాటితో మీరు కొంత చర్చలు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, సంఘంలో గుర్తింపు గౌరవం ఉన్న వ్యక్తులని, రాజకీయ నాయకుల్ని, పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని సంప్రదించి వారి యొక్క సలహాలు, సహాయ సహకారాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయి. ఈ ధనుసు రాశి వారికి మానసికంగా ఈ రోజున చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్న విషయాలు మీరు వినడం అనేది, దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు అందుకోవడం, సంతానం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంతానంతో పాటుగా ఇష్టపడిన వ్యక్తులతో ఈ రోజున మీరు చక్కగా మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచించడం, విందు వినోదాల్లో పాల్గొనడం, అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కటి సమావేశంలో ఏదైనా ఆధ్యాత్మికమైన ప్రదేశానికి వెళ్ళడం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ ఆస్కారం ఉన్న రోజుగా చెప్పొచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. మకర రాశిలో వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామికి వృత్తికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు మీ సహాయ సహకారాలతో అధికంగా ఉంటాయి. కుటుంబంలో విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద కొద్దిపాటి ఆనందం అనేది, దాని మీద దృష్టి మరల్చుకోవడం అనేది కలుగుతుంది. తల్లికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలు, స్థిరాస్తుల గురించి ఈ రోజున చర్చలకి రావడం, జీవిత భాగస్వామికి సంబంధించి ఈ రోజున వారికి మీరు వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ సహాయ సహకారాలతో వాళ్ళు ముందుకు వెళ్ళడం, ఆ రీత్యా పెద్దల్ని కలవడం, వారి యొక్క అభివృద్ధి కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. కుంభరాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి సహకారంతో కార్యక్రమాలని సాధించుకోగలుగుతారు. అనుకోని వ్యక్తుల సహాయ సహకారాలు మీకు ఉపయోగపడడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. కొన్ని స్థిర నిర్ణయాలతో ప్రణాళికాపరంగా ముందుకు వెడుతూ ఏకాగ్రతతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే దాంతోపాటు మీరు ఏదన్నా ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుని స్థిరాభిప్రాయంతో మొదలు పెట్టడానికి కూడా అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి 4 పాదాలు ఈ యొక్క మీన రాశిలోకి వస్తాయి. మీన రాశి వారికి కుటుంబ సంబంధమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అవి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. కుటుంబంలో ఇతరుల జోక్యం అనేది కొంత చికాకు కలిగించే అవకాశం అనేది ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, అలాగే కుటుంబాల్లోకి మీ యొక్క బంధువులు రాక మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి మీ యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి వారితో మంచిగా చర్చలు చేయడం, ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి కంటికి పంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకుంటూ, ఆహార స్వీకరణ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు చిన్న చిన్నవైనా వాటిని ఈజీగా అధిగమించవచ్చు. అమ్మ